హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శృతి సహాయంతో ఇంట్లోనే ఉండి లక్షలు సంపాదించి ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన మీనా నిజంగా నీదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శృతి, రవి ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. ఒకరోజు మీనా అయితే వంట చేస్తూ ఉంటుంది. అలా వంట చేస్తూ ఉన్న మీనా దగ్గరికి రోహిణి వస్తుంది. రోహిణి వచ్చి, ఏంటి ఇంకా నీకు టిఫిన్ పూర్తవలేదా? నాకు పార్లర్కి టైం అవుతుంది, త్వరగా కానియ్యి అని అంటూ ఉంటుంది. తరువాత ఇక మనోజ్ వస్తాడు. నాకు బాక్స్ రెడీ చేశారా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది అని మనోజ్ అంటూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఉదయమే నిద్ర లేచి పనులన్నీ చేయడం నీకు చేత కాదా? అయినా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగానే కదా ఉంటావు, ఇంట్లో ఉండి ఊడబొడిచేదేముంది? రోహిణి, మనోజ్ ఇద్దరూ కూడా సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం కావాలో ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉన్న నీకే తెలుసుకోవాలి అని అంటూ మీనాని అవమానిస్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక మీనా అయితే బాధపడుతూ ఉంటుంది. తర్వాత మనోజ్, రోహిణి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక శృతి వస్తుంది. ఏమ్మా శృతి, కాఫీ తాగుతావా అని అడుగుతూ ఉంటే, ఏంటక్క ఇన్ని అవమానాలు ఎలా భరిస్తున్నావో, ఎదిరించి మాట్లాడలేవా నువ్వు అని అడుగుతూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక మీనా అయితే, ఎదిరించి మాట్లాడడానికి నేనేమన్నా సంపాదిస్తున్నానా ఏంటి? నా భర్త సంపాదించి తీసుకొస్తే తిని కూర్చుంటున్నాను. చదువా సంజన, నాకేం చేతగానో ఈ వంట తప్ప, ఆ పూలమ్ముకోవడం తప్ప అని అంటూ ఉంటుంది మీనా. లేదక్క, నువ్వు అలాగనుకుంటున్నావేంటి? నువ్వు ఇంట్లోనే ఉండి లక్షలు సంపాదించవచ్చు. ఎలాగో నేను చెప్పనా? ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, నువ్వు వంటలు బాగా చేస్తావో, నువ్వు చేసే వంటలు చాలా అద్భుతంగా ఉంటాయి. నువ్వు వంట చెయ్యి, నీకు నేను ఒక ఛానల్ క్రియేట్ చేసిస్తాను, దాంట్లో ప్రతిరోజు వంట వీడియోలు పెడదాం, ఎంత ఫేమస్ అయిపోతావో చూడు అని శృతి అయితే అంటూ ఉంటుంది. శృతి ఇచ్చిన సలహాతో తను అయితే యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంది మీనా. యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇక మీనా అయితే తన చేసే వంటకాలన్నీ శృతి సహాయంతో యూట్యూబ్ ఛానల్లో పెడుతుంది. కొద్ది రోజులకే పాపులర్ అయిపోతుంది ఆ ఛానల్ అయితే. ప్రతి ఒక్కరూ కూడా మీనాని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న బాలు కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. బయట నువ్వు యూట్యూబ్లో కనిపిస్తున్నావు కదా వంటలు చేస్తూ, అందరూ కూడా నిన్ను తెగ మెచ్చుకుంటున్నారు మీనా అని అంటూ ఉంటాడు బాలు. అలా కొన్ని రోజులకి ఇక యూట్యూబ్లో సంపాదన వస్తూ ఉంటుంది మీనాకి. అలా కొన్ని రోజులు వేలల్లో వచ్చి మరికొన్ని రోజులకి లక్షల్లో పెరిగిపోతుంది. అప్పుడే ఇక మీనా అయితే తనకి వచ్చిన డబ్బుని చూసి ఎంతో ఆనందపడుతుంటుంది. అలా ఒక మీడియా వాళ్ళు అయితే మీనా ఇంటర్వ్యూకి వస్తారు. ఇక మీనా అలా పాపులర్ అవ్వకపోవడం చూసి ప్రభావతి, రోహిణి షాక్ అయిపోతూ ఉంటారు. నేను ఇక్కడ వరకు రావడానికి కారణం నా చెల్లెలు శృతి, అలాగే నన్ను ఈ ఫీల్డ్లో ఉండమని ప్రోత్సహించిన నా భర్త, వీళ్ళిద్దరి వల్లే నేను ఇన్ని లక్షలు సంపాదిస్తున్నాను, ఇంత పాపులారిటీ నాకు పెరిగింది అని అంటూ మీడియా ముందు చెప్తుంది మీనా. అయితే మీనా ఇక అందరిలో కూడా తను ఒక గొప్పదానిలాగా అందరూ పొగుడుతూ ఉంటే అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. పూలమ్ముకునేది అని ఎంతో చులకనగా మీనాని చూసేదాను కదా ప్రభావతి. ఇప్పుడు చూడు, పార్లర్కి నడిపితేనో లేకపోతే డబ్బింగ్ చెప్తానో వీళ్ళిద్దరూ అంత పాపులర్ అయ్యారా? కేవలం ఇంట్లో ఉండి వంటలు చేస్తూ లక్షలు సంపాదిస్తూ బయట తన ఎంత అభిమానాన్ని తను సంపాదించుకుందో చూడు అంటూ షాక్ ఇస్తాడు సత్యం. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.